ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 18 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే, మీరు తెలియకుండానే చాలా దీన స్థితికి వెళ్ళిపోయి ఉండొచ్చు. మీరు బాగా ఉన్నతమైన స్థానం నుంచి దిగిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, అది నేను పర్పస్ విధంగానే చేశా. దానికి ఒక పర్పస్ ఉంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్కి తగ్గట్టే నువ్వు కింద స్థానంలోకి వెళ్ళావు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళింది ఎంతో కాలం నిలవదు. మరలా నువ్వు తిరిగి ఆ స్థానాన్ని పొందుకోగలవు. మునుపటి కంటే ఇప్పుడు అత్యధికంగా పొందుకుంటావు. ఏంటి మీనింగ్ అని దీని గురించి చూస్తే, బైబిల్లో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే, బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. తన పేరు నెబుకద్నెజర్. తన రాజ్య పరిపాలన చాలా బాగా చేసేటోడు. తను చాలా హెచ్చింపబడిన ఉన్నతమైన స్థానంలో ఉన్న రాజు. ఒకరోజు తను నిద్రించేసి ఉండగా తనకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శన భావం ఏంటని చాలా మందిని అడుగుతాడు. ఆ రాజ్యంలో ఉన్న చాలా మంది జ్ఞానవంతుల్ని చాలా మందిని అడుగుతాడు, కానీ ఎవరు ఆన్సర్ చెప్పరు. ఆఖరికి దానియేలు ఈ వార్త విని దానియేలే చెప్తాడు. ఏం చెప్తాడంటే, రాజా, నువ్వు ఇప్పుడున్న ఈ స్థానం నుంచి దిగిపోయి జంతువులు తినే ఆహారాన్ని తింటావు. అంతేకాకుండా నీ మీద మంచు కురిసి ఆ మంచుకు నువ్వు తడుస్తావని దానియేలు ఆ కల భావాన్ని చెప్తాడు. రాజుకు నెబుకద్నెజరు ఆ రాజస్థానాన్ని కోల్పోతాడు. సేమ్ దానియేలు చెప్పినట్లుగా అడవిలో ఆ జంతువుల తిండి తింటూ ఆ మంచుకి తడుస్తూ తన జీవనాన్ని సాగిస్తుంటాడు. కానీ దానియేలు కలభావం చెప్పేటప్పుడు ఇంకొక మాట కూడా మాట్లాడతాడు. ఏ మాట అంటే, తను ఏదైతే ఈ లోయెస్ట్ ఫేజ్లో ఉన్నాడో, ఈ బ్రోకెన్ సిచ్యువేషన్లో ఉన్నాడో, ఇది కొంతకాలం మాత్రమే. మరలా తన స్థానాన్ని తను తిరిగి పొందుకుంటాడు అని ఈ కలభావాన్ని దానియేలు వివరిస్తాడు. అచ్చంగా జరుగుతుంది. తను ఏదైతే కోల్పోయిన స్థానం ఉందో దానికంటే రెట్టింపు ఘనత, రెట్టింపు హెచ్చింపు తనకి వస్తుంది. ఈ స్టోరీ అంతా మీరు చదవాలంటే దానియేలు 4వ అధ్యాయంలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో మీకు టైం ఉంటే కనుక ఖచ్చితంగా చదవడం మర్చిపోద్దు. ఇప్పుడు ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే, రాజు తనున్న స్థానాన్ని కోల్పోయాడు. చాలా ఈవెన్తో చెప్పాలంటే తను కోల్పోయి నార్మల్గా ఉంటాం కాదు, తను చాలా కిందకి వెళ్ళిపోయాడు. తను బ్రోకెన్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. కానీ వన్స్ ఇన్ ఎ వైల్ తనకి తన సమయం సమాప్తమైంది. తను ఉండాల్సిన లోయెస్ట్ ఫేజ్, తను ఉండాల్సిన బ్రోకెన్ సిచ్యువేషన్స్ సమాప్తమయ్యాయి. ఎప్పుడైతే టైం అయిపోయిందో తను మరలా తన స్థానాన్ని తిరిగి పొందుకున్నాడు. మునుపటి కంటే అత్యధికమైన స్థానంలో ఉన్నాడంట. ఇప్పుడు మనం కూడా బెస్ట్ సిచ్యువేషన్లో ఉండుంటాం, చాలా మంచి పొజిషన్లో ఉండుంటాం. మనీ కానీ, సమాధానం కానీ, పీస్ కానీ, మొత్తం ఎవ్రీథింగ్ ఉండుంటాయి. కానీ ఒక్కరోజు నువ్వు అన్నీ కోల్పోయావని బాధపడొద్దు, దిగులు చెందొద్దు. ఎందుకో తెలుసా, అది కొంతకాలం మాత్రమే. ఇట్స్ అ టెంపరరీ. బట్ వన్ డే ఈజ్ కమింగ్. ఒక్క రోజు రాబోతుంది, దేవుడు నేను హెచ్చించే రోజు. ఆ రోజు వచ్చిన తర్వాత నువ్వు ఇలా ఉండవు, అస్సలు ఇలా ఉండవు. నువ్వు ఏదైతే కోల్పోయావో దానికంటే రెట్టింపు ఘనత, రెట్టింపు 2x. మన బైబిల్లో చూస్తాం కదా, యోబు కూడా తన మునుపటి దానికంటే అధికంగా ఆశీర్వదింపబడ్డాడు. అంతేకాకుండా మనం ఇలా చాలా క్యారెక్టర్స్ చూస్తాం బైబిల్లో. కోల్పోయిన దాన్ని రెట్టింపు, డబుల్ ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు. ఈరోజు నువ్వు డౌన్ సిచ్యువేషన్కి ఉండొచ్చు, డౌన్ ఫేజ్లోకి వెళ్ళిపోవచ్చు, బ్రోకెన్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. కానీ ఎ డే ఈజ్ కమింగ్. ఆ డేన నిన్ను ఎవరు ఆపలేరు. గాడ్ మాత్రమే మిమ్మల్ని హెచ్చించగలరు. మీరు మీ లైఫ్లో లోస్లో ఉన్నారా, హైస్లో ఉన్నారా? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను ప్రతి కామెంట్ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఆశీర్వాదకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.